అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ రమాదేవి గారి దగ్గరికి రావడం జరిగింది. ముందుగా వారికి భారతీ ఛానల్ తరపున మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ రమాదేవి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మీకు అందరికీ నిజామాబాద్లో ఉన్న ప్రజలందరికీ స్పెషల్లీ అందరి మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా ఎట్లా అనిపిస్తూ ఉంది? మీరు ఎన్నో స్ట్రగుల్స్ దాటుకొని ఇంత సక్సెస్ఫుల్గా సేవలు అందిస్తూ ఉన్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ఇంత సక్సెస్ని సంపాదించినందుకు? కెరీర్లో ఒక ప్యాషన్ తోటి నేను ఈ ప్రొఫెషన్ తీసుకున్నాను. ఇంతమంది మహిళలకి నేను ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాను. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ జన్మ వచ్చినా కూడా ఏ ప్రొఫెషన్ తీసుకుంటామంటే మళ్ళీ కూడా స్త్రీలకు సేవ చేసే ఈ ఆబ్స్టిక్స్ అండ్ గైనకే తీసుకుంటానని నేను గర్వంగా చెప్తాను. దీంట్లో మేము ఒక్క పేషెంట్ వచ్చిందంటే మాకు ఇద్దరు ఉన్నట్టు. సో ఇద్దరిని నేను కాపాడుతున్నాను కాబట్టి అందులో స్పెషల్లీ డెలివరీస్కి వచ్చే పేషెంట్స్ కొందరు చాలా సీరియస్గా ఉండి ముఖంలో వెయిట్తో మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని సేవ్ చేసి తల్లిని పిల్లను దగ్గర ఉంచినప్పుడు ఆ ఆనందం నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సో డబ్బని కాదు, ఆ సర్వీస్లో ఉన్న తృప్తి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. దానికోసం అని మాత్రం నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ ఉమెన్ అండ్ ఆల్సో సర్వింగ్ ఏ ఉమెన్. స్కూల్లో చదివేటప్పుడు నేను డాక్టర్ కావాలి అది అని నేనేమీ అనుకోలేదు. బట్ మై ఫాదర్ he was a retired collector or some IAS, conferred IASA. కానీ ఆయనకి ఎందుకో నేను డాక్టర్ కావాలి అని చాలా ఇష్టంగా ఉండేది. నేను ఇంటర్లో చదువుకునేటప్పుడు వచ్చి ఆ పలక మీద వచ్చేసి డాక్టర్ రమాదేవి అని రాసేవాళ్ళు. అది అట్లా నా మనసులో ఇన్కల్కేట్ అయిపోయి నెమ్మదిగా అవును నాన్న కోరిక తీర్చాలి అన్నది. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండేవి, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. దాంట్లో 150 450 సీట్లే ఉండేవి. అప్పుడు జనాభా తక్కువ, వే బ్యాక్ 50 years బ్యాక్ మాట. సో మామూలుగా వెళ్ళి ఎగ్జామ్ రాసాము. మాకు అందరు రిజల్ట్ మాకు న్యూస్ పేపర్లలో వచ్చేది, చూసుకునేవాళ్ళం, ఆనందపడేవాళ్ళం. మాకు ఏది కౌన్సిలింగ్లు అవన్నీ ఏమీ ఉండేది కాదు. సో దట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ వాజ్ ఓకే. ఆడవాళ్ళు కూడా మెడిసిన్ లేకపోతే ఇంకేం చేయాలి అన్న బాధలో ఏం ఉండకపోయేవాళ్ళు. అందరూ డిఫరెంట్ డిగ్రీస్ చేసుకునేవాళ్ళం. అప్పుడు హోమ్ సైన్సే కానీ అగ్రికల్చర్ కొంచెం తక్కువ ఉండేది, హోమ్ సైన్స్ చాలా డిమాండ్ ఉండేది. మామూలు టీచర్ పోస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు గర్ల్స్, ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీ చూసుకోవచ్చని. మై డెస్టినీ దట్ ఇట్ హ్యాస్ టేకెన్ మీ టు దిస్ ప్రొఫెషన్ ఐ ఫీల్. ఇన్ని సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరీర్లో చాలా సపోర్ట్ చేసింది ఎవరు మీకు అంటే ఏం చెప్తారు? సక్సెస్ఫుల్ కావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల సపోర్ట్ కావాలి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కావాలి. బయటకు వెళ్ళి బాయ్స్తో తిరిగి వాళ్ళతో సమానంగా చదువుకొని ఎగ్జామ్స్లో వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఉండేది. దాన్ని పోగొట్టడానికి అమ్మ మనకు ధైర్యం ఇస్తుంది. నాన్న చెప్తుంటాడు, తమ్ముడు, అన్నయ్య వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళే. ఎప్పుడైతే మనం ఒక లెవెల్లో వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అప్పుడు మేము అట్లాగే చదువుకునేవాళ్ళం. ఇప్పట్లాగా డిగ్రీలు అయిపోతే కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయితే కానీ పెళ్ళి అనేది కాదు. 22 years కాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆ టైంలో కొందరు మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదా మేము కంప్లీట్ చేసేవాళ్ళం. డెలివరీ అయిన తర్వాత కూడా భర్త కానీ అత్తగారి తరఫున అత్త మామయ్య వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తేనే ఏ అమ్మాయి అయినా పైకి వస్తుంది. అప్పుడు వాళ్ళు సక్సెస్ చూస్తారు. సపోర్ట్ లేనప్పుడు చాలా కష్టము. స్త్రీ అయినా పైన సక్సెస్ఫుల్గా రావాలంటే మాత్రం ఎవ్రీ లెవెల్ ఫ్యామిలీ సపోర్ట్ షుడ్ బి దేర్, ఉండాలి, తప్పకుండా ఉంటేనే ఉంది. అండ్ దట్ అదే సపోర్ట్ నాకు ఉండింది. నేను ఈ విధంగా ఈరోజు మీ అందరి ముందర ప్రాక్టీస్ చేస్తూ మీకు కనిపిస్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఉన్న పంథాలోనే వెళ్తే బాగుంటుంది. బలవంతంగా
ఏదో బీటెక్ అని అదని ఇదని చేసిన తర్వాత ఆ పిల్లలు దాంట్లో సక్సెస్ కాలేకపోతే ఇబ్బంది. సో పిల్లలందరూ కూడా ఓపెన్గా వాళ్ళకి ఏం కావాలి, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, కొందరికి రచయితలు కావాలని ఉంటుంది, కొందరికి ఆర్టిస్ట్ కావాలని ఉంటుంది, కొందరికి యాక్ట్రెస్ కావాలని ఉంటుంది, కొందరికి డాన్సర్ దానికి సపోర్ట్గా వాళ్ళు తప్పకుండా ప్రమోట్ చేస్తే పేరెంట్స్ సపోర్ట్ ఇప్పుడు చేస్తున్నారు కూడా. ఎందుకంటే మా కాలంలో తర్వాత వచ్చిన జనరేషన్స్ కదా, వాళ్ళందరూ కూడా ఈ విధంగానే వచ్చారు కాబట్టి పిల్లలకు ఏ విధంగా పైకి వస్తారు, ఆడ మగ తేడా చాలా మటుకు తగ్గింది. ఇంతకుముందు ఉన్నంత డిస్క్రిమినేషన్ లేదు, బట్ స్టిల్ దట్ యాక్షన్ ఈజ్ వెరీ స్లో. సో ఎప్పుడైతే మేము పేరెంట్స్కి చెప్పగలిగి మన తరఫున పోతామో ఫస్ట్ మెట్టు సక్సెస్కి. పరిస్థితి ప్రభావం వల్ల మనకు నచ్చని చదివినా కూడా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పెషాలిటీస్, దేనికైనా వెళ్ళొచ్చు. అది గ్రూప్సే కానీ, అది టీచింగే కానీ, అది ఏదైనా కానీ, యువర్ ఓన్ సెటప్స్ కానీ. సో దానికి మనకు ఇది నచ్చుతుంది, మేము ఈ విధంగా ఉన్నామని మనమే అనలైజ్ చేసుకుని దాంట్లో వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది పని కూడా ఊరికే కూర్చుంటే ఇది డ్రీమ్ చేయడం ఒక్కటే కాదు, డ్రీమ్ సక్సెస్ కావాలంటే మనం దానికి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూషన్, ఇవి రెండు చేస్తేనే మనం వీ విల్ బి సక్సెస్ఫుల్. సుధామూర్తి గారు చెప్పారు, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ ఏ హస్బెండ్ బిహైండ్ హూ కెన్ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్. హీ షుడ్ బి అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేటివ్. ఆ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతైనా కూడా హస్బెండ్ అండర్స్టాండింగ్గా ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా పైకి తేవడానికి, సహాయపడడానికి, సపోర్ట్ చేయడానికి ఇంపార్టెంట్ ఉంటుంది. సో మ్యారేజెస్ అంతా మేము సెట్ అయిపోయిన తర్వాత చేసుకుంటామని అనే ప్లాన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ హెవీ స్ట్రెస్ఫుల్ పరిస్థితులు ఇప్పుడున్న దాన్ని ఎలక్ట్రానిక్ ఏజ్లో, ఏఐ ఏజ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో తూచి ఆచి అడుగు వేసి సక్సెస్ఫుల్ కావాలని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను. ఎవరైతే డాక్టర్ కావాలి అని ముఖ్యంగా మహిళలు అనుకుంటూ ఉన్నారో, ముఖ్యంగా గైనిక్ విభాగంలోకి రావాలనుకుంటున్న మహిళలకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? మా టైంలో మేము ఒక డాక్టర్ అంటే దేవుడు అని మాకు ఎంత కొంచెం, ఎప్పటికీ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే ఎన్నో ఏళ్ల కింద నేను చేస్తే వాళ్ళ బేబీస్ పిల్లలను పెద్దగా కాలేజ్ చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చేసి మీరు కాపాడితే ఇట్లా అయింది అని చెప్పినప్పుడు సంతోషం. కానీ ఇప్పుడు పరిస్థితులు, సోషల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఎవరన్నా వచ్చి మా అమ్మాయి డాక్టర్ అవుతుంది అంటే అయ్యో పాపం అనుకునే స్టేజ్లో నేను ఉన్నాను వాస్తవంగా. ఎందుకంటే డాక్టర్ల పరిస్థితి అంత కలర్ఫుల్గా ఏమీ లేదు ఇప్పుడు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేయాలి. అప్పుడున్న టీచర్స్ లేరు, అప్పుడున్న కాలేజెస్ లేవు. సో ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళే ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చూసుకొని చదువుకోవాలి. సో మై ఓన్లీ అడ్వైజ్ ఈజ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ దెన్ ఓన్లీ యూ గో టు ఇంటూ మెడిసిన్. ఊరికే ఏదో డబ్బులు సంపాదిస్తాము మంచిది ఇది అని అనుకొని పోతే మాత్రం చాలా కష్టం. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వింగ్ ద పీపుల్, హార్డ్ వర్క్ చేయగలిగితేనే మా ప్రొఫెషన్లోకి రావాలని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ మై అడ్వైస్. మేడం, మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏ రంగంలో అయినా కూడా సిన్సియారిటీ ఉండి వర్క్ చేసుకోగలిగితేనే చేయిస్తారు, ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎప్పటికైనా కూడా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా, కంపెనీస్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఏముంది, చిన్న చిన్న కంపెనీ ప్లాస్టిక్ కప్స్ తయారు చేయడం కానీ దగ్గర నుంచి ఎన్ని స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి. సో ఓన్లీ అంతకుముందులాగా మా అమ్మాయి డాక్టరు, ఇంజనీరు అని కాకుండా ఎన్నో టు బీ సక్సెస్ఫుల్ దేర్ ఆర్ ఎంటీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛాన్సెస్ అన్నిటినీ మనం మొట్టమొదటి దాంట్లోకి దిగలేటప్పుడు కూలంకషంగా ఇది ఏంటి, దీంతో ఎట్లా చేస్తున్నాము, దాని మార్కెటింగ్ ఏంటి, ఎట్లా డబ్బు సంపాదించి ఎట్లా ఫేమస్ కావాలి. ఇంతే కాదు, కొందరు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సక్సెస్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద మెజర్ ఇన్ అమౌంట్ ఆర్ మనీ యూ ఎర్న్. కొందరు ఎంత సర్వీస్ చేస్తున్నారు, కొందరు వికలాంగులకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు, అనాథ పిల్లలను చూసుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా పైకి వస్తున్నారు, ఆ విధంగా కూడా రికగ్నైజ్ అవుతున్నారు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్
మనలో మనం ఆలోచించుకొని ఏమి చేస్తే మనం ఇట్లా ఉంటాము అని వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి పేరెంట్సే కానీ లేదా వాళ్ళ గురువులే కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గైడ్ చేస్తే డెఫినెట్లీ ఎనీ లేడీ వుడ్ రీచ్ టు టాప్. ఎందుకు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఎంతమంది హిమాలయాలకు ఎక్కి శిఖరాలకు, మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నారు. మనం ఇప్పుడు సునీత విలియమ్స్ని చూస్తున్నాము. ఎనీబడి డిడ్ వి థాట్ షీ ఈస్ దేర్ ఇన్ ద స్పేస్ ఫర్ సో మెనీ మంత్స్ టుగెదర్. సో అంత సైజ్కి ఏ ఆడపిల్ల రీచ్ కాదు అనేది లేదు, కానీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ షుడ్ బి దేర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ప్రభుత్వ పరంగా కూడా మహిళలకు ఇంకా ఎలాంటి సపోర్ట్ లభిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఇడ్వాక్రా టైపు లోన్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ దే ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఆ విధంగా గర్ల్స్కి ఇస్తే మాత్రం డెఫినెట్లీ లేడీస్ విల్ డెఫినెట్లీ ప్రూవ్ దట్ దే ఆర్ నో లెస్ దెన్ ఎనీ మ్యాన్. సో ఇంకా ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏ చిన్న ఆపర్చునిటీ ఉన్నా కూడా ఆ బిజినెసే కానీ జాబే కానీ మీకు సెక్యూర్గా ఉన్నప్పుడు యూ షుడ్ గ్రాబ్ ఇట్. సో గవర్నమెంట్లో కూడా ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ట్రైనింగ్లు ఇప్పించేసి లేడీస్కి తర్వాత వాళ్ళను టెక్నికల్గా ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు ఆ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ తోటి they will go into some jobs and then they can make their family comfortable అని నా అభిప్రాయం. ఇంకా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రజలకి ఫ్రీబీస్ ఇవ్వకుండా వాళ్ళు కష్టపడి సంపాదించుకోవడానికి ఏ విధంగా చేయాలో అది చేస్తే మన భారతదేశానికి తిరుగులేదు. అదే మనం ఇంట్లో కూర్చొని డబ్బులు ఫ్రీగా ఇది 2,000 ఆ 2,000 దీనికి 3,000 దీనికి 4,000 అంటే మాత్రం వాళ్ళకి ఎంత కష్టం ఇంకోటి లేదు. మన పురోగతి మాత్రం చాలా డిఫికల్ట్ అవుతుంది అప్పుడు. సో ఐ ఫీల్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ ఇన్ స్టాండింగ్ ఆన్ దేర్ ఫీట్, నాట్ ఫ్రీబీస్. దట్ ఈస్ మై ఒపీనియన్. మహిళా దినోత్సవ సందర్భంగా భారతీ ఛానల్ ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆడ మగ తేడా లేకుండా ఈ మధ్యకాలంలో యూట్యూబ్స్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వీళ్ళందరినీ పాడు చేస్తున్నాయి. సీరియస్గా పనిచేయాల్సిన సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఎంత అడిక్షన్ అవుతుందంటే 5 నిమిషాలు టైం దొరకగానే మళ్ళీ దే విల్ గో టు దేర్ స్మార్ట్ ఫోన్స్. ఈ విధంగా చేయడం వల్ల అక్కడ చూస్తున్న వాళ్ళకు కూడా ఎదర్ ఇట్ ఈవెన్ ఇన్ ద హాస్పిటల్ ఇట్ విల్ బీ లైక్ దట్. అటు పేషెంట్స్కి ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళంతా లైట్ తీసుకుంటున్నారు, మా లైఫ్ను ఆడుకుంటున్నారన్న ఫీలింగ్ ఉంటుంది. సేమ్ థింగ్ ఎనీ ప్రొఫెషన్ అది ఉన్నప్పుడు అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఉన్నంత టైంలో సిన్సియర్గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. గేమ్స్కి వాటికి అడిక్ట్ అయిపోయి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. తర్వాత దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మనకు ఎందుకైతే టెక్నాలజీ పెరిగి మనకు సైన్స్ మన లైఫ్ ఈజీ కావాలో మనం వీఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్లీ. సో యూజ్ ద టెక్నాలజీ ప్రాపర్గా టెక్నాలజీ యూజ్ చేసి దే షుడ్ గో టు బీ సక్సెస్ఫుల్. అంతేకాని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ భారత డిజిటల్ తరఫున నేను మీ అందరికీ, జిల్లా ప్రజలకు, యూత్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను. వెన్ యు ఆర్ ఎ స్టూడెంట్, బీ ఏ స్టూడెంట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. మళ్ళీ పోయిన టైం అయితే మళ్ళీ తిరిగి రాదు. తర్వాత ఎవ్వరు కూడా పిలిచి నేర్పించరు. ఎప్పుడైతే నువ్వు ట్రైనింగ్ ఆర్ స్టడీ పర్పస్లో ఉన్నావో అప్పుడే ఏదైనా చేయగలిగితే, ఆ టైంలో లైట్ తీసుకొని ఫ్రెండ్స్ తోటి పార్టీలు పిక్నిక్లు చేసేసి టైం వేస్ట్ చేసుకున్నాక జీవితంలో ఎవరి జీవితాలు వాళ్ళకి అప్పుడు అయిపోయినాక వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం కనిపిస్తుంది. సో మై రిక్వెస్ట్ ఈస్ హార్డ్ వర్క్, సిన్సియారిటీ ఈజ్ ద ఓన్లీ థింగ్ టు బీ సక్సెస్ఫుల్. చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు భారతీ ఛానల్ తరపున, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు మరి ఒకసారి జిల్లా ప్రజలందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా రమాదేవి గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ కూడా విజయాలను సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.